హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా పూర్తిగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తోంది. తన J-35A యుద్ధ విమానాలను 50% డిస్కౌంట్తో చైనా పాకిస్తాన్కి ఇవ్వబోతోంది. తాజా నివేదిక ప్రకారం ఈ ఫైటర్ జెట్ల డెలివరీని చైనా వేగవంతం చేసింది. ఈ నివేదికలో చైనా ఈ విమానాల్ని పాకిస్తాన్కు ఇవ్వడాన్ని ఇనామంగా చూస్తోందని, భారత్తో జరిగిన సైనిక ఘర్షణలో పాకిస్తాన్ పాత్రకు ఇది బహుమతిగా పరిగణిస్తోందని పేర్కొంది. ఇది దక్షిణాసియాలో చైనా ప్రాధాన్యత పెరుగుతోందని, చైనా పాకిస్తాన్ రక్షణ సహకారంగా వేగంగా పెరుగుతోందని చూపుతోంది. సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ప్రారంభంలోనే 30 J-35A ఫైటర్ జెట్ల మొదటి బ్యాచ్ పాక్కు అందనున్నట్టు భావిస్తున్నారు. ఈ జెట్ ధర విశేషాలు ఇప్పుడు చూద్దాం. విభిన్న రక్షణ రంగ నివేదికల ప్రకారం చైనా లేటెస్ట్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ షెన్జాంగ్ J-35A ఖర్చు సుమారుగా $70 మిలియన్ దాదాపు 600 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. అమెరికా F-35A ఫైటర్తో పోలిస్తే ఇది చౌకగా ఉంది. ఎందుకంటే F-35A ఒక్కటి దాదాపు $82.5 మిలియన్ ఖర్చు అవుతోంది. ఆశ్చర్యకరంగా చైనా ఈ దాదాపు 600 కోట్ల విలువైన ఫైటర్ జెట్పై పాకిస్తాన్కు 50% డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు చెల్లింపుల విషయంలో కూడా చైనా సౌలభ్యాన్ని చూపుతోంది. ఇది అమెరికా F-35, రష్యా Su-57 ఫైటర్లకు దీటుగా ఉన్న 5వ తరం యుద్ధ విమానం. ఇది సూపర్సోనిక్ స్పీడ్ కలిగి ఉంది. సుమారు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది రేడార్ ద్వారా త్వరగా కనిపించదు. ఇందులో అంతర్గతంగా ఆయుధాలను అమర్చొచ్చు. ఇది గాలికి, గాలిలో నుంచి నేలపైకి క్షిపణులు ప్రయోగించగలదు. ఈ 50% డిస్కౌంట్ చైనా పాక్తో తన సైనిక భాగస్వామ్యాన్ని ఎంత ప్రాధాన్యతతో చూస్తోందని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చైనా ఈ సబ్సిడీ డీల్ను ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా చూస్తోంది. చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం భారతదేశానికి ఒక ప్రధాన భద్రతా సవాలుగా మారుతోంది. ఈ పరిణామాలు దక్షిణాసియాలో శక్తుల సమతుల్యతను మార్చే అవకాశం ఉన్నందున భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. భారత్ ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాలను తన వాయుసేనలో చేరుస్తున్నప్పటికీ చైనా నుంచి వచ్చిన ఈ జెట్లు పాకిస్తాన్కు అధునాతన సామర్థ్యాలను అందించనున్నాయి. దీంతో పాకిస్తాన్ వాయుసేనకు గణనీయమైన అప్గ్రేడ్ కలిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనా ఈ డీల్ ద్వారా భారత్ను వ్యూహాత్మకంగా కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జెట్లను చైనా భారీ డిస్కౌంట్తో ఇచ్చినప్పటికీ దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ఉద్దేశాలు మరింత లోతుగా పరిశీలించాల్సినవి. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదని, భవిష్యత్తులో సైనిక విధానంలో చైనా ప్రభావాన్ని పెంచేందుకు చేపట్టిన ఒక వ్యూహాత్మక అడుగుగా భావించాలి. పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనంగా ఉన్న సమయంలో చైనా అందిస్తున్న ఈ మద్దతు ఆ దేశాన్ని మరింత బీజింగ్కు ఆధీనంగా మార్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.